పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతం సీదిరి అప్పలరాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? నిజానికి ఇది ఒక గొప్ప సందర్భం కింద చెప్పుకోవచ్చు మేనిఫెస్టో అన్నటువంటిది. ఎందుచేత ఈ మాట చెప్తా ఉన్నానంటే, మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా రాజకీయ నాయకుడు మాదిరే చూస్తారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం చెందేటటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ఏంటంటే, మనం ఏ ఇంటికి వెళ్ళినా సాదరంగా ఆహ్వానించి, బొట్టు పెట్టి ఆహ్వానించి, హారతులు ఇచ్చి, అక్షంతలతో ఆశీర్వదించి, పూలు చల్లి చాలా గౌరవంగా మేమున్నాం నాయన, మీరు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి గౌరవించేటటువంటి పరిస్థితి మనం ఏ గ్రామం, ఏ ఇంటికి వెళ్ళినా చూడవచ్చు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చినటువంటి గొప్ప అవకాశం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరికే ఇది సొంతమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఈ మాట చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కోట్ల కుటుంబాలు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాయి. ఆర్థిక అసమానతలు లేకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళ కుటుంబం చాలా చక్కగా ఒక చక్కనైనటువంటి మార్గంలో వెళ్ళడానికి అవసరమైనటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం వల్ల ప్రతి కుటుంబం కూడా చాలా సంతోషంగా ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏదైతే అమ్మఒడి పెంచడం 15,000 నుంచి 17,000, రైతు భరోసా 13,500 నుంచి 16,000, అలాగే పెన్షన్ల పెంపు, చేయుత కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ చేయడం అన్నటువంటిది ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చింది. వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ యూ క్లియర్ దట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం ఒక 1 year నుంచి వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారు సూపర్ 6 అని. అది ఎవరికి రిజిస్టర్ అవ్వడంలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇస్తారన్న దానికోసం ఎదురు చూశారు. ప్రజలు ఎదురు చూసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మరింత జనరంజకంగా నవరత్నాలని పెంచి ఇవ్వాలనుకోవడం అన్నటువంటిది చాలా మంచి సందర్భం అని నేను అభిప్రాయపడతా ఉన్నాం. వ్యక్తిగతంగా కూడా నాకు అనిపించింది ఈ నవరత్నాలు అన్నటువంటివి మరికొంతకాలం కంటిన్యూ అయితే బాగుండని వ్యక్తిగతంగా నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండేవాడిని. మా నాయకుడు కూడా అదే మాదిరి ఆలోచించడం అన్నటువంటిది చాలా సంతోషం. ఎందుచేతంటే కేవలం నవరత్నాల వల్ల అనేక పేద కుటుంబాలు ఈరోజు గౌరవంగా జీవనం సాగించగలుగుతా ఉన్నాయి. ఆర్థిక అసమానతలు లేకుండా వాళ్ళ పిల్లల్ని గౌరవంగా చదివించుకుంటూ ఉన్నాయి. వాళ్ళ చదువుకు తగ్గట్టు అవసరమైనటువంటి ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చేసి అవకాశాలు సృష్టించింది. దానివల్ల ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్క ఉద్యోగం, మోరోవర్ ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చామని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు వల్ల సాధ్యపడిందని, నవరత్నాలు మరికొంతకాలం కంటిన్యూ చేయటం అన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప అదృష్టంగా మనం అయితే భావించాం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే ఏం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఏమంటారు? నిజానికి నన్ను అడిగితే చంద్రబాబుకి బుర్ర పనిచేయటం లేదు. ఆయన పూర్తిగా ఒక మానసిక రోగిగా మారి ఒక సైకోపతిక్ అవతారంలోకి వచ్చాడని అయితే నేనైతే అభిప్రాయపడతాను. లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ మాటలేంటి, మేము అనలేమా, మేము బెదిరించలేమా, మాకేంటి చేవలేదా, మాకేంటి దమ్ము లేదా, ఏంది ఇది నాకు అర్థం కాదు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, తాడ తీసేస్తామని ఒక్కొక్క చోటమోటా నాయకుడు ప్రతి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం మేము అనలేమా? ఎక్కడైనా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళు మాట్లాడడం చూసారా? మేము ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే పలానా మంచి చేస్తామని చెప్తా ఉన్నాం, కానీ ఎక్కడా కూడా ఎలాంటి మాట అదుపు తప్పి మాట్లాడే పరిస్థితి లేవు. కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చూస్తే ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది ఎలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. చంద్రబాబుకి చావు అనేది ఒక ఆట. లేకపోతే గోదావరి పుష్కరాలు ఎంతమందిని చంపాడు, కృష్ణా పుష్కరాలు ఎంతమందిని చంపాడు, మీటింగ్లను ఎంతమందిని చంపాడు. చావు అనేది ఆయనకు ఒక ఆట. లేకపోతే మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చంపితే నీకు దిక్కేవారు అనుకుని అడిగాడా? వెంట్రుక టచ్ చేయగలడా చంద్రబాబు? వెంట్రుక టచ్ చేయగలడా? ఏందది నాకు అర్థం కాదు. సో అది రాజకీయాల్లో అయితే అదైతే పద్ధతి కాదని నేనైతే అభిప్రాయపడతాను. మేనిఫెస్టోపై అద్భుతమైన స్పందన వస్తుందని, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారు. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.